అందరికీ నమస్తే. తెలంగాణలోకి కొత్త లిక్కర్ బ్రాండ్స్ బీర్లు రాబోతున్నాయనే వార్త మనం చాలా రోజులు డిస్కస్ చేస్తూ ఉన్నాం. అసలు దానిలో జరిగిన చాలా రాజకీయాలు అర్థం కాకుండా పోయినాయి. అసలు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టుకున్న తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. ఏంటంటే దీనిలో మినిస్టర్ బలి అయినరా అన్న ఒక చర్చ ఒకటి నడుస్తుంది ప్రభుత్వంలో. యాక్చువల్గా ఎక్సైజ్ మినిస్టర్ తెలియకుండా ఆ ఎక్సైజ్లో ఇట్లాంటి వ్యవహారాలు జరగకూడదు. ఒకవేళ కమిషనర్కు ఆ పవర్ ఉన్నా ఖచ్చితంగా మినిస్టర్తో కనీసం డిస్కస్ చేయాలి. ఎందుకంటే దాని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అనుమతి తీసుకున్నా లేకపోతే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చైనా సరే నిర్ణయం తీసుకోవాలి. అయితే మనకు ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత దాని మీద జూపల్లి కృష్ణారావు గారు 5,000 కోట్ల రూపాయల అవినీతి కూడా చేసిరనే వార్త కూడా బయటకు వచ్చింది. అంటే ఆరోపణలు వచ్చినాయి. అట్లా ఈ కొత్త హంటర్ బీరు, రకరకాల పేర్లు మనం చూసినాం, సోమ్ బీరు, అట్లాంటి బీర్లు రావడం వెనుక 5,000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దానిలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి చేరినాయి అనేది ప్రధానమైన ఆరోపణ. దానికి జూపల్లి కృష్ణారావు గారు చాలా సీరియస్ అయినారు. నాకేం తెలియదు, అసలు కొత్త బ్రాండ్స్ ఏం వస్తలేవు, అనవసరంగా ఆరోపణలు చేయొద్దు, అసలు తెలంగాణలోకి కొత్త బ్రాండ్సే వస్తలేవని. కానీ ఒక్కరోజు గ్యాప్ తీసుకున్న తర్వాత ఆ కొత్త సోమ్ బీర్ కంపెనీ, మధ్యప్రదేశ్ సంబంధించిన కంపెనీ, తెలంగాణలో కొత్త బీర్లు సప్లై చేయడానికి మాకు ఆర్డర్ వచ్చిందని చెప్పి వాళ్ళు బయట పెట్టినారు. మాకు ఆల్రెడీ గవర్నమెంట్తో ఒప్పందం జరిగిందని. అప్పటిదాకా జూపల్లి కృష్ణారావు గారు అన్నట్టు నిజంగా తెలియదేమో, లేకపోతే లేదేమో, అనవసరమైన ఇది ప్రచారమేమో, గాలివాటం ప్రచారమేమో అనుకున్నాం. తీరా చూస్తే అది కూడా బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత జూపల్లి కృష్ణారావు గారు అవాక్కయ్యారట. అంటే ఆయనేమో లేదని చెప్పిండు, అసలు ఒప్పందం లేదన్నాడు. తీరా చూస్తేనేమో సోంబీర్ కంపెనీ వాళ్ళు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకు ఆర్డర్ వచ్చినట్లుగా లేఖ రాసిండ్రు. అక్కడ బయటపడ్డది. అయితే జూపల్లి కృష్ణారావు గారు ఆరాధించినాడు, నిజంగా ఏంది ఇదంతా, అసలు ఇదంతా ఏంది, నా డిపార్ట్మెంట్లో నాకు తెలియకుండా ఏం జరుగుతుంది, నాకు తెలియకుండా కొత్త బీర్లు రావడం ఏంది, అసలు ఈ కంపెనీకి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎక్కడి నుంచి పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎక్కడ నచ్చింది దీని వ్యవహారం అంతా అని ఆయన ఆరాధించే ప్రయత్నం చేసినట్ట. చేస్తే అది ఎక్కడ పోతుంది, ఫైనల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడుకోవాలి. ఈయన ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ మంత్రి కాబట్టి అటు మాట్లాడుకుంటే ఇక్కడ కాదు, అదంతా ఢిల్లీ నుంచి జరిగింది ఏదో చెప్పిరట. ఢిల్లీ దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ఆయన సొంత రాష్ట్రం కాబట్టి ఆ లెవెల్లో ఎక్కడో జరిగింది, ఇది ఇక్కడ జరిగింది సంబంధం లేదని చెప్పి అక్కడ నుంచి ఆన్సర్ వచ్చిందట. ఎక్కడైతే ఎంక్వైరీ చేసినారో అక్కడ నుంచి, ఆ క్యాంపు నుంచి వచ్చిన వ్యవహారం ఏంటంటే ఇక్కడ ఏం జరగలేదు, ఇక్కడ ఏం సంబంధం లేదు, అదంతా ఢిల్లీ నుంచి జరిగిన వ్యవహారం, అక్కడ నుంచి ఇక్కడ ఆ సోంబీర్ కంపెనీ లేకపోతే మిగతా బ్రాండ్స్ అన్నీ కూడా తెలంగాణలో మాట్లాడేందుకు అంత ఒప్పందాలు జరిగినాయి, ఇక్కడేం సంబంధం లేదని ఏదో సంథింగ్ జూపల్లి కృష్ణారావు గారికే తెలిసిందట. పాపం నిన్న ఆయన మీటింగ్లో అధికారులు అదే అంటున్నారు, అసలు నాకేం తెలియదు, నాకు సమాచారం లేకుండా, నాకు తెలియకుండా అసలు ఇట్లాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారని. యాక్చువల్ దీని వెనుక పెద్ద కథ జరిగినట్టుగా ఒకటి ప్రచారంలో ఉంది. ఇది అబద్ధమా నిజమా అనేది కూడా జూపల్లి కృష్ణారావు గారు చెప్పాలి. ఆయనకు ఇక్కడ కాదు ఢిల్లీ అని తెలిసిన తర్వాత కొంత తెలుసుకునే ప్రయత్నం కూడా చేసిరంట. మరి ఆయనకు సంబంధించిన మనుషులు ఏంది ఢిల్లీలో నిజంగా ఈ వ్యవహారం అంతా ఢిల్లీలో జరిగిందంటే ఢిల్లీలో జరగలేదంతా కూడా ఇక్కడే జరిగింది. జూపల్లి కృష్ణారావు గారికి మాత్రం తెలియదు. మరి ఎవరు చేసిరనేదే ఇప్పుడు క్వశ్చన్. జూపల్లి కృష్ణారావు గారు తెలియకుండా ఆ సోమ్ బీర్కి సంబంధించిన ఆ కంపెనీతో మాట్లాడుకున్నది ఎవరు, వ్యవహారం నడిపించింది ఎవరు, చర్చలు చేసింది ఎవరు, ఇదంతా కూడా ఇప్పుడు ఒక పెద్ద ఓపెన్ సీక్రెట్ లాగా కనిపిస్తుంది ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు ఆ కంపెనీతో చర్చలు జరిగినాయి, అగ్రిమెంట్లు జరిగినాయి, అన్నీ అయిపోయినాయి. సడన్గా ఆ బ్రాండ్స్ ఏం తీసుకురామన్నారు. ఎందుకంటే పూర్తి వ్యతిరేకత వచ్చింది. తెలంగాణలో కొత్త బీర్ బ్రాండ్స్ వస్తాయన్న ఒక వార్తలతోన ప్రభుత్వం మీద సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆబ్జెక్షన్ చెప్పినారు. కింగ్ఫిషర్, తర్వాత నాకౌట్, 5,000 హైవార్స్, ఇట్లాంటివి కాకుండా ఈ బీర్లు ఏంది, కథ ఏంది, అసలు మధ్యప్రదేశ్లో ఆ సోమ్ బీర్ అనే కంపెనీ కల్తీ మద్యం సరఫరా చేసిన కేసులు బుక్ అయినాయి, అసలు ఆ కంపెనీ మీద చాలా నెగిటివ్ టాక్ ఉంది, ఆ కంపెనీ బీర్లు ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఉన్న కంపెనీ నడవాలన్న ఒక చర్చ తెలంగాణ సభ నుంచి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయం వాపసు తీసుకున్నది. కానీ ఇప్పుడు ఆ చర్చలు ఉన్నాయి, అక్కడ జరిగిన వ్యవహారం ఉంది కాబట్టి ఆ చర్చలు జరిపిన వాళ్ళు ఎవరు, ఆ వ్యవహారం నడిపించింది ఎవరు, అసలు ఏదో రోజు ఖచ్చితంగా సోంబీర్, మధ్యప్రదేశ్ సోంబీర్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే ఆ ఒప్పందాలు అన్నీ జరిగిపోయినాయి, జస్ట్ తాత్కాలిక వాయిదా మాత్రమే అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అది నిజమా అంటే ప్రభుత్వంలో కొంతమంది ఏమో కావచ్చు కదా అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చర్చలు అయిపోయి, అగ్రిమెంట్లు అయిపోయి, జరగాల్సిన వ్యవహారం అంతా జరిగిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆపింది ప్రభుత్వం.
అసలు ఈ ఆబ్జెక్షన్ లేకపోతే ఎవరు గుర్తు పట్టి దాన్ని బయట పెట్టకపోతే ఇప్పటికల్లా తెలంగాణలో ఆ బీర్లు వచ్చేసేది. సోమ్ బీర్ వచ్చేది, హంటర్ బీర్ వచ్చేది, ఇంకో బీర్ రకరకాల బూమ్ బూమ్ బీర్ లాంటి బ్రాండ్స్ అన్నీ కూడా తెలంగాణకు వచ్చేది. అయితే దీని వెనుక ఏదో జరిగింది అనే అనుమానాలు మాత్రం అట్లే ఉన్నాయి ఇప్పుడు. ఆ అనుమానాలు ఎవ్వరు నివృత్తి చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. కానీ ఇందులో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాపం ఆయనకు తెలవకుండానే దీనిలో అనవసరంగా ఆయన ఏదో చేసినట్టుగా ఒక చర్చ ఒకటి బయటకొచ్చింది. బట్ జరిగింది మంత్రి గారి దగ్గర కాదు. మంత్రి గారి కన్నా పైన జరిగింది ఈ వ్యవహారం అంతా కూడా. ఆ పై లెవెల్‌లో వ్యవహారం జరిగింది. అది తర్వాత మెల్లగా జూపల్లి కృష్ణారావు గారికి అర్థమైందనేది ఒకటి. జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అది కూడా ఆయనే క్లారిఫై చేయాలి. ఏమైనా ఉంటే ఇట్లాంటి వ్యవహారాలు ఉంటే నాకు ముందే చెప్పొచ్చు కదా! నాకు చెప్పకపోవడంతోన నేను మీడియా ముందుకొచ్చి నేనేం లేదు ఇట్లాంటివన్నీ చెప్పాల్సొచ్చింది. అనవసరంగా నేను ఇరుక్కపోయిన దీనిలో నాకు సంబంధం లేని ఇష్యూలో నన్ను అనవసరంగా ఇరుకబెట్టినని ఆయన కొంత ఆవేదన సన్నిహితులతో వ్యక్తం చేసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. సరే దీనిలో ఏం జరిగిందో, ఎవరు మాట్లాడుకున్నారో, ఏం వ్యవహారమో గానీ ఒక రకమైన వ్యవహారం అయితే ఇది మంత్రికి తెలవకుండా జరిగిందా అనేది ఒకటి. మంత్రికి తెలవకుండా జరిగితే ఎవరు చేసిండ్రు? అసలు దీన్ని మంత్రికే తెలవకుండా చేసిన వ్యవహారం ఎంత వ్యవహారం జరిగింది? ఏం వ్యవహారం జరిగింది? ఎవరు మాట్లాడుకున్నారు? దీని వెనుక ఏం జరిగిందనేది ఒక పెద్ద ఒక బ్లాంక్‌గా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే అనేక ఆరోపణలు 5,000 కోట్ల రూపాయలు చేతులు మారినాయనే ఒక ఆరోపణ దీని వెనుక ఉంది కాబట్టి దీనిలో వాస్తవాలేంది? కేవలం ఆ బ్రాండ్స్ ఆపినంత మాత్రాన ఈ వ్యవహారం పోదు. దీని మీద ఆరోపణలొచ్చినాయి కాబట్టి దీని మీద ఏం జరిగిందనేది కొంత క్లారిఫికేషన్ చేసిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.